బ్రేకింగ్ న్యూస్ కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలోకి ఇప్పుడు మాజీ మంత్రి రోజా కుటుంబాన్ని లక్ష్మీరెడ్డి రాగారు. రోజా బంధువులను కూడా కిరణ్ రాయల్ భార్య గతంలో బెదిరించిందని అన్నారామె. అప్పట్లో రోజాపై కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అరెస్ట్ చేసిన రోజు తెల్లవారుజామున కిరణ్ రాయల్ భార్య రేణుక రోజా బంధువుల్లో ఓ మహిళకు కాల్ చేసి వారి వీడియోస్ ఉన్నాయని బెదిరించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కిరణ్ రాయల్ ను పోలీసులు రిలీజ్ చేశారని తెలిపారు లక్ష్మీరెడ్డి. ఈ వ్యవహారం మొత్తానికి కూడా సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటపెడతారని చెప్పారామె. లక్ష్మీరెడ్డి కమెంట్స్ తో పాత కేసు ఇప్పుడు తెరపైకి వస్తోంది. అసలు కిరణ్ రాయల్ భార్య రేణుక ఎవరిని బెదిరించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కిరణ్ రాయల్ గారిని నగరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి. అందరికీ తెలుసు. నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్లో, ఇప్పుడు కానీ కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేయించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేయించింది. ఎవరు? రేణుక. ఆ మహిళకి ఆమె కూడా ఓపెన్గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను. అవసరాన్ని నేను అన్ని బయట పెడతాను. ఇక కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఈ వివాదంలో ఇప్పుడు మాజీ మంత్రి రోజా కుటుంబాన్ని సైతం లాగారు లక్ష్మీరెడ్డి. రోజా బంధువులను కూడా కిరణ్ రాయల్ భార్య గతంలో బెదిరించిందని అన్నారు. ఆమె పాత కేసు గురించి కూడా ప్రస్తావించారు. అప్పట్లో రోజాపై కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అయితే ఈ అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆయనను రిలీజ్ చేసేశారని, దానికి కారణం కిరణ్ రాయల్ భార్య రేణుక రోజా బంధువుల్లో మహిళకు కాల్ చేసి వారి వీడియోస్ ఉన్నాయని బెదిరించడమే అంటూ కూడా ఆవిడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు పాత కేసు మళ్ళీ క్వశ్చన్స్కు దారితీసింది. ఇప్పుడు కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి ఆ పాత కేసుకు సంబంధించి. మరి దీనికి సంబంధించి మాజీ మంత్రి రోజా ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలోకి ఇప్పుడు మాజీ మంత్రి రోజా కుటుంబాన్ని సైతం లక్ష్మీరెడ్డి లాగారు. రోజా బంధువులను కూడా కిరణ్ రాయల్ భార్య గతంలో బెదిరించిందని అంటున్నారు ఆమె. అయితే అప్పట్లో ఒక పాత కేసు గురించి కూడా ఆవిడ ప్రస్తావించారు. రోజాపై కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన అరెస్ట్ అయ్యారని, అరెస్ట్కు సంబంధించి అందరికీ కూడా తెలుసని, అయితే అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఆయనను రిలీజ్ చేసేశారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిలీజ్ చేయడానికి గల కారణం, అరెస్ట్ చేసిన రోజు తెల్లవారుజామున కిరణ్ రాయల్ భార్య రేణుక రోజా బంధువులో మహిళకు కాల్ చేసి వారి వీడియోస్ తన దగ్గర ఉన్నాయని బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఆయనను హడావుడిగా రిలీజ్ చేసేశారంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరి మాజీ మంత్రి రోజా ఎటువంటి కమెంట్స్ చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి. మొత్తానికి తీవ్ర మలుపులు తిరుగుతోంది ఈ కేసు అనే చెప్పుకోవాలి. లక్ష్మీరెడ్డి దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా త్వరలోనే బయటకు తెస్తాను అంటూ కూడా కమెంట్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరి మాజీ మంత్రి రోజా ఎలా స్పందిస్తారు, అసలు రోజా కుటుంబ సభ్యుల్లోని ఆ మహిళ ఎవరు అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. వ్యవహారం మొత్తానికి సంబంధించి కూడా ఆధారాలు త్వరలోనే బయట పెడతారని చెప్పారు లక్ష్మీరెడ్డి. ఇక ఆవిడ చేసిన కమెంట్స్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, లక్ష్మీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను అసలు మనం ఎలా చూడాలి? మొత్తం సీన్ లో లేని రోజాను తీసుకువచ్చారు. రోజాకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఒక మహిళను బెదిరించి హడావిడిగా రిలీజ్ చేయించేశారు అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలంటారు? సర్తాజ్ 2.5 సంవత్సరాల క్రితం ఏదైతే ధర్మారెడ్డితో పాటు అదేవిధంగా మాజీ మంత్రి రోజాను కిరణ్ రాయల్
మీడియా సమావేశంలో విమర్శించాడంటూ ఒక కేసులో నగరి పోలీసులు ఆమెను అదుపులోకి ఏదైతే కిరణ్ రాయల్ను అదుపులోకి తీసుకున్నారో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అతన్ని అరెస్ట్ చేసి బలవంతంగా అటు ఏదైతే నగరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏదైతే అతని సెల్ ఫోన్లు సీజ్ చేశారంటూ అతను ఏదైతే కిరణ్ రాయల్ హైకోర్టుకు వెళ్ళారు, తన సెల్ ఫోన్లో ఉండే డేటా మొత్తం అపహరించి తనను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లో అతను కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా సెల్ ఫోన్స్ ఎందుకు సీజ్ చేశారంటూ అదేవిధంగా అతని సెల్ ఫోన్స్ అతనికి తిరిగి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అది సుమారు ఆ వివాదం ఒక 6 నెలల పాటు కొనసాగింది. అయితే దీనిలో ఊహించని ట్విస్ట్గా ఈరోజు ఏదైతే లక్ష్మీరెడ్డి మీడియా సమావేశంలో తన హైకోర్టుకు సంబంధించిన లాయర్తో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో తనను ఏదైతే ఈ విధంగా అందరినీ అమ్మాయిలను బెదిరించి ట్రాప్ చేయడము, అమ్మాయిల దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడుకోవడము, ఆ తర్వాత వారిని బయటికి నెట్టివేయడము ఇతని వ్యవహారం అంటూ తన విషయంలో అదే జరిగింది. చాలామంది విషయాల్లో ఈ విధంగా వ్యక్తిగత విషయాలను అతను ఫొటోస్ తీసుకుంటాడు, వీడియోస్ తీసుకుంటాడు అంటూ కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఏదైతే నగరి పోలీస్ స్టేషన్లకు కిరణ్ రాయల్ను తరలించిన సమయంలో కిరణ్ రాయల్ సతీమణి ఏదైతే రోజా సమీప బంధువుకు ఒకరికి ఫోన్ చేసి హెచ్చరించింది, మీ బంధువులకు సంబంధించిన ఆడియోలు వీడియోలు అన్నీ ఏదైతే సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యాయి, అవి బయటకు వస్తే మీ ఉనికికి ప్రమాదం, మీ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని బెదిరించడంతో ఆ కేసు నుంచి అతన్ని వెంటనే విడిపించారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ కూడా చెప్పుకురావడం విశేషం. అయితే ఇవి అవసరమైన సమయంలో బయట పెడతాను, ఇప్పుడు మాత్రం బయట పెట్టానని లక్ష్మీరెడ్డి అంటున్నారు. మొత్తం మీద ఇవే కాకుండా చాలా విషయాలు అయితే మీడియా సమావేశంలో మనం చూస్తే అతను రోజాతో ఏదైతే రోజాకు సమీప బంధువుకు సంబంధించి ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారో అనేక మంది అమ్మాయిలను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు, తనతో అసభ్యంగా ఏ విధంగా మాట్లాడిండేటివి ఆ వాయిస్ కాల్స్ అవన్నీ వినిపించింది. అదేవిధంగా తాను మార్ఫింగ్ చేశానంటూ కేసులు పెట్టారు, అది అబద్ధము, మార్ఫింగ్ కాదంటూ ఒరిజినల్ ఫొటోస్ కూడా మీడియా సమావేశంలో చూపించారు. దీంతోపాటు తాను పెట్టిన కేసును కాదని తాను ఏదైతే తనను బెదిరిస్తున్నాడు, చంపుతానని బెదిరిస్తున్నాడు అంటూ కేసు పెడితే ఆ సెక్షన్ల మీద కాకుండా ఏదైతే కంప్లైంట్ కాపీని మార్చి ఏకంగా అతని మీద తూతుమంత్రంగా కొన్ని బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారంటూ కూడా ఆమె ఆరోపించిన నేపథ్యం. అయితే తాను వదిలిపెట్టను, ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి తననే కాక చాలామంది అమ్మాయిల్ని ఈ విధంగా వాడుకొని వదిలేశాడు, వారి దగ్గర ఉన్న డబ్బులు పూర్తిగా అయిపోవడంతో వారిని వదిలేస్తాడు, డబ్బులున్నంత వరకు ఆకర్షించి వారి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేయిస్తాడు అంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. దీంతోపాటు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల విషయంలో కూడా అతను ఏదైతే దందా నడుపుతున్నాడు దానికి కూడా అమ్మాయిలను వాడుకుంటాడంటూ కూడా ఆరోపణలు చేసింది. మొత్తం మీద వ్యవహారాలకు సంబంధించి మొత్తం వీరిద్దరి కిరణ్ రాయల్ మధ్య లక్ష్మీరెడ్డి మధ్య వివాదం ఒక వారం రోజులుగా నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఏదైతే రోజా పేరు మొట్టమొదటిసారిగా వాడింది, ముఖ్యంగా రోజా సమీప బంధువుకు సంబంధించిన ఆడియోలు వీడియోలు ఇతని దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి, అందువల్లనే వారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసింది అతని భార్య అంటూ ఏదైతే కిరణ్ రాయల్ భార్య తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏదైతే రోజా సమీప బంధువుకు ఫోన్ చేసి ఈ విధమైన వీడియోలు ఆడియోలు అన్నీ సెల్ ఫోన్లో రికార్డ్ అన్నాయి, ఆ సెల్ ఫోన్ బయటకు వస్తే మీ పరువుకే ప్రతిష్టకు దెబ్బతింటాయంటూ కూడా వారు బెదిరించడంతో అప్పటికప్పుడు అతన్ని తూతుమంత్రంగా చిన్న కేసు పెట్టి విడుదల చేశారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి అటు వైసీపీ నాయకులు కానీ రోజా సమీప బంధువులు కానీ ఎవరు కూడా వ్యాఖ్యానించలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, మేము పెట్టింది ఏదైతే మేము కూడా కేసు పెట్టలేదు, ఏదైతే సంధ్యారాణి అనే ఒక కౌన్సిలరు అటు రోజా మీదను ధర్మారెడ్డి మీదను ఇతను చేసిన అవాస్తవమైన ఆరోపణలకు సంబంధించి నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నగరి పోలీసులు అప్పటికప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేసులో బెయిల్ కూడా స్థానిక మున్సిపల్ కోర్టు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి రోజాకు కానీ ధర్మారెడ్డికి కానీ రోజా సమీప బంధువులు సీనియర్ మంత్రి కూడా కిరణ్ రాయల్కు సహకరించాడు, అతను రోజాకి వ్యతిరేకంగా గతంలో పనిచేశాడంటూ కూడా ఆ విధమైన ఆరోపణలు అటువైపు నుంచి వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ లక్ష్మీరెడ్డి ఈ కేసులో తాను మరింత స్ట్రాంగ్ కావాలని తన వైపున కొంతమంది అండగా ఉంటారనే కారణంతో ఈ విధమైన ఆరోపణలు చేసిందా, లేకపోతే నిజంగా ఆమె వద్ద ఇలాంటి సాక్ష్యాధారాలు ఉన్న విషయము, ఇలాంటివి ఏమైనా ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయా అన్న విషయం మీద కూడా చర్చ నడుస్తోంది సర్తాజ్. దామోదర్, కిరణ్ రాయల్ భార్య బెదిరించారు రోజా యొక్క ఒక బంధువుని అంటూ కూడా ఆవిడ కమెంట్ చేశారు. అసలు ఆ మహిళ ఎవరు, ఆ మహిళ ఏమైనా వైసీపీకి సంబంధించిన క్యాడర్లో ప్రెసెంట్ ఉన్నారా, దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? రోజా సమీప బంధువులు ఎవరు రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు, వారి కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులు కేవలం రోజా మాత్రమే పాలిటిక్స్ లో ఉంటుంది, వారి సోదరులు మాత్రం ఆమెకు అండగా ఉంటారు కానీ పూర్తిగా వారి తెరచాటు వెనుకే ఉంటారు. అదేవిధంగా వారి సమీప బంధువులు ఏదైతే
ఆమె బంధువులకు సంబంధించి అటు తిరుపతిలో కానీ బాక్రాపేట మదనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారు. వారెవరు రాజకీయాల్లో లేరు. కేవలం రోజా మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. వారి దూర బంధువులు ఎవరైనా కావచ్చు, లేకపోతే రోజాకు తెలిసిన వారు ఎవరైనా ఈ విధమైన ఇతని ట్రాప్ లో ఉన్నారా అన్న కోణంలో ఆమె చెప్పిందా, లేకపోతే మరేదైనా కోణంలో ఆమె మాట్లాడిందా, తనకు ఈ విషయం బలాన్ని ఇస్తుంది, ఈ విధంగా రోజా పేరు వాడుకుంటే మరింతగా తనకు ప్రజల్లో పాజిటివ్నెస్ పెరుగుతుందా అన్న కోణంలో ఆరోపణలు చేసిందా, లేకపోతే ఏమైతే నిజంగా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే పోలీసులకు కానీ అదేవిధంగా కోర్టుకు కానీ సమర్పించవచ్చు. ఈ విధంగా ఇతను బ్లాక్ మెయిల్ చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నారని విషయం మీద నేరుగా కోర్టుకే ఆమె సమర్పించవచ్చు అవసరమైతే. కానీ ఎందుకు ఆమె ఈ విషయాన్ని కేవలం మీడియా ముందు మాత్రమే చెప్తుందన్న విషయం అర్థం కాని విషయం. అయితే రోజాకి సంబంధించి వారి బంధువులు కానీ ఎవరు కానీ ఈ కిరణ్ రాయల్తో సన్నిహిత సంబంధాలు ఉండే అవకాశం లేదు. కేవలం దీని విషయం ముందు కావాలనే దుష్ప్రచారం చేస్తుందంటూ రోజాకి సన్నిహితులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయంలో రోజా పేరును ఎందుకు లాగారు? రోజాను ఏదైతే ప్రతి మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ టార్గెట్ గా చేసుకుని ఆమె గురించి మాట్లాడుతుంటాడు. ఏదైతే ఆమె టూరిజం శాఖ మంత్రి గానీ అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ గానీ అంతకుముందు ఏపీఐఐసీ చైర్మన్ గా అనేక అక్రమాలకు అవకతవకలకు పాల్పడిందన్న విషయాల్లో ఇతనే ముందుగా బహిరంగంగా మీడియా సమావేశంలో చెప్పాడు. అదేవిధంగా ఆడదాం ఆంధ్రాలో అనేక అవకతవకలు జరిగాయి. అదేవిధంగా టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల విషయంలో కూడా ఏదైతే టూరిజం శాఖ కేటాయించిన టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ కూడా అతను ఫిర్యాదు చేసిన నేపథ్యం. దాని తర్వాత కొంతకాలానికి దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ నడిచింది. పూర్తిగా టూరిజం శాఖకి ఇచ్చే టికెట్లు కూడా రద్దు చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ముందు నుంచి ఏదైతే రోజా పూర్తి స్థాయిలో అటు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఏదైతే నేతగా ఉన్న కిరణ్ రాయల్ తన వాయిస్ వినిపించే నేపథ్యంలో రోజా మీద కౌంటర్ అటాక్స్ చాలా కాలం ఇచ్చేవాడు. ముఖ్యంగా రోజాను విమర్శిస్తున్న జన సైనికుల్లో ఇతను ముందుండేవాడని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి మధ్య ఇటు పార్టీకి రాజకీయాలకు సంబంధించిన వైరం ఉంది తప్ప మిగతా ఎలాంటి వైరం లేని నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయాలకు సంబంధించి ఇటు రోజాకు ఇద్దరికి రాజకీయాలకు సంబంధించిన వైరం ఉంది తప్ప ఇంకా మిగతా ఏ విషయాల్లో లేదని కూడా చెప్పవచ్చు. సర్కార్ దామోదర్, ఫైనలీ ఇటు కిరణ్ రాయల్ భార్య ఒక మహిళను బెదిరించింది అనడానికి తన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటూ ఆవిడ చాలా ఘాటుగానే మాట్లాడుతున్నారు, కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మరి ఆ ప్రూఫ్స్ ఎప్పుడు బయటపెట్టే ఛాన్స్ ఉందనుకోవాలి మనం? సర్కార్ ఏదైతే గతానికి సంబంధించి ఏదైతే చాలా వరకు కొన్ని గూగుల్లో వాళ్ళు కొన్ని వీడియోస్ కానీ అదేవిధంగా చాటింగ్స్ కి సంబంధించిన విజువల్స్ ఈ రోజు మీడియా సమావేశంలో వారు విడుదల చేయడం జరిగింది తన లాయర్ తో కలిసి, ఏదైతే లాయర్ బాలాతో కలిసి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తాను త్వరలో మిగతా విషయాలు ఏదైతే ఎంతమంది అమ్మాయిలను అతను ఇబ్బంది పెట్టాడు అవన్నీ విషయాలు తన దగ్గర రికార్డెడ్ గా ఉన్నాయి, వాటన్నిటినీ తాను బయట పెడతానంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఆమె మరికొంత కాలం తీసుకుంటుందా, లేకపోతే కిరణ్ రాయల్ మీద పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోతే అవి తర్వాత మరోసారి వాటిని బయట పెట్టే అవకాశం ఉందా అన్న విషయంలో ఆలోచించాలి. మొత్తం మీద ఈ ఇష్యూ అయితే మాత్రం కొంత వివాదం రేకెత్తిందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజా బంధువు పేరు బయటకు తీసుకురావడము, రోజా బంధువు యొక్క ఆడియోలు వీడియోలు తన భర్త యొక్క సెల్ ఫోన్ లో ఉన్నాయి, అందువల్ల నా భర్తను వెంటనే విడుదల చేయకపోతే ఇవన్నీ బయటకు వస్తాయి. ముఖ్యంగా పోలీసుల వద్ద సీజ్ చేయబడ్డ సెల్ ఫోన్స్ లో కూడా ఇవే ఉన్నాయి. వాటిని పోలీసులు ఏదైనా వాటి నుంచి ఏదైతే మెమరీ లాగి బయటికి తీసి వాటిని బయటికి పెట్టినా వాళ్ళే ఇబ్బంది పడతారంటూ కూడా ఆమె హెచ్చరించడం జరిగింది. అందుకే ఏదైతే రోజా సిఫార్సుతో అప్పటికప్పుడు అతన్ని చాలా పెట్టి కేసు పెట్టి విడుదల చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో అప్పట్లో 2.5 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఇష్యూలో కేవలం విమర్శలు చేస్తున్నాడని అతన్ని ఏదైతే రోజా మీద కానీ అదేవిధంగా అప్పట్లో ఉన్న టీటీడీ అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి మీద విమర్శలు చేశాడు. టికెట్ల విషయంలో అదేవిధంగా స్వామివారి దర్శనానికి సంబంధించిన విషయాల్లో ఇష్టానుసారం మాట్లాడేటంటూ ఒక కేసు అతని మీద నమోదు చేసిన నేపథ్యంలోనే రాత్రి అతన్ని నగరి పోలీసులు ఏదైతే నగర్లో సంధ్యారాణి అనే ఒక కౌన్సిలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అక్కడికి తీసుకెళ్లారు. రాత్రి పెద్ద ఎత్తున అటు జనసేన కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేసిన నేపథ్యం. ఆ తర్వాత అతన్ని కోర్టు వెంటనే విడుదల చేసింది. ఏదైతే సీజ్ చేయబడ్డ సెల్ ఫోన్ల మెమరీని వాడుకోకూడదు, అదేవిధంగా నా సెల్ ఫోన్ నాకు అప్పగించాలంటూ కూడా హైకోర్టులో కూడా అతను పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే అప్పట్లో పెద్ద వివాదం నడిచింది, సుమారు 6 నెలల పాటు ఈ వివాదం పెద్ద ఎత్తున మీడియాలో ఉందన్న నేపథ్యం. చివరిగా ఈ ఇష్యూ మరుగున పడిన నేపథ్యంలో లక్ష్మిరెడ్డి చేసిన ప్రకటనతో ఈ రోజు మీడియా సమావేశంలో లక్ష్మిరెడ్డి మాట్లాడిన మాటలతో మరోసారి వివాదం బయటకు వచ్చిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.